ఆనం మాత్రం ఒక సరికొత్త రికార్డు సాధించారని చెప్పాలి. గతంలో ఎన్టీ రామారావు మంత్రివర్గం, ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు, ఆ తర్వాతన మళ్ళీ చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మంత్రి పదవి ఇవ్వలేదు, తర్వాత మళ్ళీ తెలుగుదేశం హయాంలో మంత్రిగా పనిచేశారు. అంటే దాదాపుగా సుదీర్ఘకాలపు రాజకీయ అనుబంధం. ఒకటైతే ఎన్టీ రామారావు మంత్రివర్గంలో పనిచేస్తూ మళ్ళీ చంద్రబాబు గారి మంత్రివర్గంలో పనిచేయడం అన్నది ఆనం స్పెషల్ అయింది. మరొక రెండవ అంశం చూసుకున్నప్పుడు అలాంటి అవకాశం ఫరూక్ వచ్చింది. ఆనాడు ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేశారు, మళ్ళీ ఇప్పుడు మంత్రిగా చంద్రబాబు గారి మంత్రివర్గంలో పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు ఈ దఫా అరుదైనటువంటి ఒక ఫీట్ సాధించినట్టు. ఇద్దరు ముఖ్యమంత్రులు నాడు ఎప్పుడు 95లో ఎన్టీఆర్ గారి హయాం ముగిసింది, అంతకుముందు ఎన్టీఆర్ దగ్గర, ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబు దగ్గర చేస్తున్నటువంటి రికార్డు వీళ్ళిద్దరిది అవుతుంది.